జెండా మనం ఎందుకు ఎగరేస్తున్నామంటే మనల్ని వేరే వాళ్ళు పరిపాలించేవారు భారతదేశాన్ని. వాళ్ళ నుంచి మనం స్వతంత్రం పొంది వాళ్ళది కిందకి దించి మనది పైకి ఎగరేస్తున్నాం. అందుకని కింద కడతారు, కట్టి పైకి వెళ్ళి విప్పుతారు. మళ్ళీ మనం 26 చేసుకుంటాం కదా, అదైతే పైనే కట్టి పైనే విప్పుతాం, కింద నుంచి లాగం. ఎందుకంటే అప్పుడు మన రాజ్యాంగం ఏర్పడి ఆల్రెడీ మనకి జెండా వచ్చేసింది. ఇవాటి రోజున ప్రధానమంత్రి ఎర్రకోటలో ఈ జెండా ఎగరేస్తారు. అదే 26 జనవరి నాడు రాష్ట్రపతి, అప్పటికి మనకి రాజ్యాంగం ఏర్పడి రాష్ట్రపతి ఏర్పడ్డారు. ఆ రాష్ట్రపతి ఆయన రాజపథిలో జెండా ఎగరేస్తారు. అది మీరు తెలుసుకుంటే మీరందరూ కూడా టీచర్లు చెప్పినట్టు వినాలి. కొట్లాడుకోకూడదు నాని, కొట్టుకోకూడదు. మంచి పిల్లలు కదా మీరంతా, చక్కగా మీ టీచర్ చెప్పినట్టు విని హ్యాపీగా ఉండండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఒక పాట పాడి వినిపిస్తా జెండా మీద, వింటారా? మరి కదలకూడదు, మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఎవరుంటారు సైలెంట్ గా? చేయెత్తండి అందరూ. సైలెంట్ గా ఉండేవాళ్ళు, సైలెంట్ గా ఉండేవాళ్ళు చేయెత్తాలి. నువ్వు ఎత్తవా? సైలెంట్ గా ఉంటావా? ఓకే, వెరీ గుడ్. గగన సీమకెగిరింది జాతీయ జెండా, సంతోషం విరిసింది మన హృదయం నిండా. గగన సీమకెదిరింది జాతీయ జెండా, సంతోషం విరిసింది మన హృదయం నిండా. గగన సీమకెగిరింది జాతీయ జెండా, జగతికెల్ల మన దేశం. ఇలా జెండా ఊపాలి. జగతికెల్ల మన దేశం ముందుగా నిలవాలి. ఆ జగతికెల్ల మన దేశం ముందుగా నిలవాలి. అది చూసి నా హృదయం చిందులు వేయాలి. గగన సీమకెగిరింది జాతీయ జెండా, సంతోషం విరిసింది మన హృదయం నిండా. కులం లేని, మతం లేని, భాషా భేదాలు లేని, కులం లేని, మతం లేని, భాషా భేదాలు లేని నవ సమాజం ఉదయంతో చేసం వికసించాలి. గగన సీమకెగిరింది జాతీయ జెండా, సంతోషం విరిసింది మన హృదయం నిండా. స్వాతంత్రం వచ్చింది, సమైక్యత రావాలి. స్వాతంత్ర్యం వచ్చింది, సమైక్యత రావాలి. అది చూసి మన హృదయం చిందులు వేయాలి. గగన సీమకెగిరింది జాతీయ జెండా, సంతోషం విరిసింది మన హృదయం నిండా. గగన సీమకెగిరింది జాతీయ జెండా. బాగుందా పాట?